వెల్కమ్ బ్యాక్ టు బీసీఎన్ న్యూస్. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ సర్వీసెస్ కార్యాలయాలు ప్రారంభిస్తున్నామని ఆ సంస్థ చైర్మన్ మన్నవ మోహన కృష్ణ తెలిపారు. గురువారం అమరావతిలో ఏపీటీఎస్ చైర్మన్ మన్నవ మోహన కృష్ణ మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత జూలై 2024 నుంచి 2025 వరకు ఈ ప్రొక్యూర్మెంట్ ప్లాట్ఫామ్ ద్వారా 55,486 టెండర్లు ప్రచురింపబడ్డాయని తెలియజేశారు. ఈ మొత్తం ప్రాజెక్టుల విలువ 41,000 కోట్ల కంటే అధికమని అన్నారు. ఈ ఏడాది హయాంలో ఏపీటీఎస్ ప్రొక్యూర్మెంట్ సర్వీసెస్ ద్వారా 110 కోట్లకు పైగా కొనుగోలు లావాదేవీలు జరిగాయని అన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ఏపీటీఎస్ ప్రొక్యూర్మెంట్ సర్వీసెస్ లక్ష్యం సుమారు 600 కోట్లు అని చెప్పారు. సైబర్ సెక్యూరిటీ సేవలను మరింత విస్తృతపరుస్తున్నామని అన్నారు. గత ప్రభుత్వం కంటే కూటమి ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత ఏపీటీఎస్ సంస్థ మెరుగైన సేవలు అందిస్తుందని ఆయన స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రొక్యూర్మెంట్స్లో బాగా మరింత వేగం పెరిగింది. జూలై 2024 నుంచి నిన్నటి ఏప్రిల్ 25 వరకు ఏపీటీఎస్ ద్వారా ప్రొక్యూర్మెంట్ సర్వీసెస్ దాదాపు 110 కోట్ల రూపాయల లావాదేవీల కొనుగోలు జరిగాయి. ఈ ఆర్థిక సంవత్సరం ఏపీటీఎస్ ప్రొక్యూర్మెంట్ సర్వీసెస్ లక్ష్యం 600 కోట్ల రూపాయలకు పైగానే. ఇంకా రాబోయే రోజుల్లో మరిన్ని ప్రొక్యూర్మెంట్స్ జరగబోతా ఉన్నాయి. ఆ అంచనాను కూడా మేము దాటుతామని చెప్పేసి ఆధార్ ఎనేబుల్ సర్వీసెస్ ఆంధ్రప్రదేశ్లో ఆధార్ ఆధారిత సేవలకు ఏపీటీఎస్ ఒక నోడల్ ఇంప్లిమెంటేషన్ ఏజెన్సీగా పనిచేస్తూ ఉంది. UIDAI గైడ్లైన్స్ అనుసరించి AUA మరియు KUA సర్వీసెస్ని అందిస్తుంది. AUA అంటే అథెంటికేషన్ యూజర్ ఏజెన్సీ సర్వీసెస్ అండ్ KUA అంటే నో యువర్ కస్టమర్ అథెంటికేషన్ యూజర్ ఏజెన్సీ సర్వీసెస్. అంటే పౌరుల యొక్క బయోమెట్రిక్స్ మరియు వాళ్ళ జాగ్రాఫిక్ డేటా ఆధారంగా పౌర సేవలను అందించడానికి ఈ అథెంటికేషన్ జరుగుతోంది. ప్రభుత్వ పౌర సేవల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్నో ప్రభుత్వ విభాగాలకు ఏపీటీఎస్ ఈ అథెంటికేషన్ సర్వీసెస్ అందిస్తూ ఉంది. ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాలు మరియు సేవలు అర్హులకు అందటానికి ఏపీటీఎస్ ఈ ఆధార్ అథెంటికేషన్ చేస్తోంది. బాపట్ల పట్టణం సాయి కన్విక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన పట్టణ గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ది పీఎం సూర్యఘర్ యోజన పలు అభివృద్ది కార్యక్రమాల్లో జిల్లా కలెక్టర్ జె వెంకట మురళి పాల్గొన్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ పట్టణ గ్రామీణ ప్రాంతాల్లో జరుగుతున్న అభివృద్ది పనులు పీఎం సూర్యఘర్ పథకంపై ప్రజలకు అధికారులు సమన్వయంతో అవగాహన కల్పించాలని సూచించారు. నూజివీడు కోర్టులో గన్నవరం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, ఓలుపల్లి మోహన రంగారావులను పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. నకిలీ పట్టాల పంపిణీ వ్యవహారంలో వంశీపై పీటీ వారెంట్ దాఖలు చేసిన హనుమాన్ జంక్షన్ పోలీసులు వల్లభనేని వంశీ, ఓలుపల్లి మోహన్ రంగారావులను నూజివీడులోని 2వ అదనపు జూనియర్ సివిల్ జడ్జి ముందు హాజరుపరిచారు. జడ్జి శ్రావణి ఇద్దరికి ఈ నెల 29 వరకు 14 రోజులు రిమాండ్ విధించారు. వెయిట్ లాస్ ఉంది బాగా, అండ్ ఆల్సో యూరిన్ శాంపిల్స్ లో కీటోన్ బాడీస్ పాజిటివ్ వచ్చాయి మాకు. సో మేము దాని గురించి చాలా వరీ అవుతున్నాం. అవన్నీ లీగల్ టీమ్ అడగండి ఏదైనా ఉంటే. పీటీ వారెంట్లు అవన్నీ మేము ఛాలెంజ్ చేసామండి. ఇప్పుడు ఇదైతే 100% తప్పుడు కేసే, గతంలో తీసేసిన కేసే. మళ్ళా ఏదో తిరిగి తవ్వి ఏదేదో చేద్దామన్న ప్రయత్నం చేస్తున్నారు తప్ప అదేం లేదు. దీంట్లో కూడా సోమవారం కోర్టు వారు బెయిల్ పిటిషన్స్ అన్ని వేసి ఇంటర్మ్ బెయిల్ కూడా రేపిస్తారు. ప్రస్తుతం వంశీ గారి ఆరోగ్య పరిస్థితి బాగుండలేదు. ఆయన్ని కూడా హాస్పిటల్ తీసుకెళ్ళమని డైరెక్షన్ కూడా కోర్టు వారు ఇచ్చారు. యుద్దం మొదలైంది, మధ్యలో ఆగిపోయింది. ఎందుకు మొదలు పెట్టారో, ఎందుకు ఆపేశారో ఎవరికీ తెలియదు అని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చింతామోహన్ అన్నారు. యుద్దం మొదలైనప్పుడు అందరం
1971లో ఇందిరాగాంధీ చేసినట్లు జరుగుతుందని ఊహించాం. అలా జరగలేదు. 1999లో వాజ్పేయి కార్గిల్ యుద్దం జరిగినట్లు జరుగుతుందని భావించాం. అలా కూడా జరగలేదని అసహనం వ్యక్తం చేశారు. యుద్దంలో విరోచితంగా పోరాడిన భారత సైనికులకు తలవంచి వినయంగా నమస్కారాలు తెలియజేస్తున్నాను అని తెలియజేశారు. మన దేశంపై అమెరికా జోక్యం బాగా కనిపిస్తుందని అన్నారు. ట్రంప్ చేతిలో మోడీ కీలుబొమ్మగా మారాడని ఢిల్లీలో అందరూ అనుకుంటున్నారని చింతామోహన్ పేర్కొన్నారు. యుద్ధం మొదలైంది, మధ్యలో ఆగిపోయింది. అందరం ఊహించాం 1971 ఇందిరాగాంధీ చేసినట్టుగా యుద్ధం జరుగుతుంది అని అనుకున్నాం. లేదు 1999లో వాజ్పేయి కార్గిల్ యుద్ధం లాగా ఉంటుందని అందరం ఊహించాం. నేను యుద్ధ వీరులకు వారి సైనికులందరికీ తల వంచి వినయంగా వాళ్ళకి నమస్కారాలు తెలియజేసుకుంటూ మోడీ గారు యుద్ధాన్ని ప్రారంభించిన తర్వాత మధ్యలో ఆగిపోయారు. అమెరికా జోక్యం బాగా కనిపిస్తా ఉంది. ట్రంప్ చేతుల్లో మోడీ కీలుబొమ్మగా మారాడు అని అందరూ అనుకుంటున్నారు ఢిల్లీలో. నేను అంటలేదు, కానీ అందరూ అనుకుంటున్నారు. ట్రంప్కి భారతదేశానికి ఏంటి మధ్యలో రహస్య ఒప్పందం? ఎందుకు ప్రారంభించారు? ఎందుకు మధ్యలో ఆగిపోయారు? ఎందుకు భారత ప్రభుత్వం పార్లమెంటును కాన్ఫిడెన్స్ లోకి తీసుకోలేకపోతా ఉంది? ప్రారంభించే ముందు కనీసం పార్లమెంటును పిలిచి ఉండొచ్చు, ఉభయ సభలను పిలిచి ఉండొచ్చు, అయిపోయిన తర్వాత పిలిచి ఉండొచ్చు. కనీసం ఏమీ లేకుండా భారతదేశాన్ని ఒక్క ట్రంప్ ఫోన్ కాల్ తో ఆపుతున్నాడు అనేది భారత ఔన్నత్యానికి, భారత సార్వభౌమ అధికారానికి కొంచెం విమర్శలు వస్తున్నాయి. మరి ఏం జరిగింది? ట్రంప్ మోడీ మధ్యలో ఏం జరిగింది? అర్ధరాత్రి ఏమి రహస్య ఒప్పందం ఏం జరిగింది? ఎందుకు సడన్ గా యుద్ధాన్ని ఆపారు? యుద్ధంలో చనిపోయారు అనంతపూర్ నుంచి ఒక అబ్బాయి. వాళ్ళ తల్లిదండ్రులకు ఒకే ఒక కొడుకు, పెళ్లి కాలేదు, చచ్చిపోయాడు. ఎవరు దీనికి బాధ్యత? ఇటువంటి అనవసరమైనటువంటి విషయాల్లో అనాలోచిత నిర్ణయాలు, తొందరపడి తీసుకునేటువంటి నిర్ణయాలు, కనీసం మరి ప్రతిపక్ష పార్టీలను కూడా పిలిచి ఒక నిర్ణయం తీసుకోలేకపోవడం అనేది చాలా అసహజం, అసంభవం. ఇది నేను ఈ వైఖరిని విమర్శిస్తున్నా. కాస్త అందరినీ ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలను కూడా కాన్ఫిడెన్స్ లోకి తీసుకోవాలి. ఆ రోజు ఇందిరాగాంధీ ప్రతిపక్షంలో ఉన్నట్టు వాజ్పేయిని పిలుచుకొని మాట్లాడుకుంది. మరి అంతేకాదు, వాజ్పేయి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ప్రతిపక్షాలతో సంప్రదించేవాడు, అన్ని విషయాలు చెప్పేవాడు. ఏమి జరగకుండా వన్ సైడెడ్ గా వెళ్తా ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీని, ఆ కూటమి ప్రభుత్వాన్ని కొంచెం ఆత్మావలోకనం చేసుకోవాలని నేను తెలియజేస్తూ, పెద్దపల్లి జిల్లా రామగిరి మండల పరిధిలోని సింగరేణి ఏరియా RG3 OCP2లో పనులు నిర్వహిస్తున్న ప్రాంతానికి సమీపంలో ఉన్న నాగేపల్లి గ్రామంలో సింగరేణి బ్లాస్టింగ్ బీభత్సం సృష్టించింది. ఇళ్లపై పడ్డ బ్లాస్టింగ్ బండలతో ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. బ్లాస్టింగ్ బండలు, రేకులు, బ్లాస్టింగ్ బండలు ప్రజల ఇంట్లపై పడడంతో పలువురు గాయాల పాలయ్యారు. అనుమతి లేని ప్రదేశంలో అధికారుల అత్యుత్సాహంతో పాల్పడిన బ్లాస్టింగ్ వ్యవహారం పరస్పర గ్రామ ప్రజల ప్రాణం మీదకి వచ్చిందని గ్రామ ప్రజలు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నో ఏళ్ల చరిత్ర గల సింగరేణి సంస్థ అనుమతులు లేని ప్రదేశంలో బ్లాస్టింగ్ నిర్వహించడం, పరిసర గ్రామ ప్రజల ఇండ్లపై బండలు పడడం స్థానికంగా కలకలం రేపింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. అనంతపురం జిల్లాలోని గుత్తి మండలం బేతపల్లిలో రెన్యూ విద్యుత్ కాంప్లెక్స్ కు భూమి పూజ చేసిన మంత్రి నారా లోకేష్. కూటమి ప్రభుత్వ అసమర్థ విధానాలతో టీచర్లలో అలజడి సృష్టిస్తున్నారని మండిపడ్డ వైఎస్ఆర్సీపీ ఆర్టీఐ విభాగం అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి. విశాఖ శ్రీ యోనిమాంబ అమ్మవారి జాతర ఉత్సవాల్లో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్న మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్.
రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ సర్వీసెస్ కార్యాలయాలు ప్రారంభిస్తున్నామని చెప్పిన చైర్మన్ మన్నవ మోహన కృష్ణ. ఇవి ఇప్పటివరకున్న బులెటిన్లోని అప్డేట్స్. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.